శ్యామ్ సింగర్ రాయ్ జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది ఆల్ 4 లాంగ్వేజెస్లో ఈ సాంగ్. అండ్ ఇక్కడ స్పెషల్గా మీ అందరి కోసం మీ అందరి ముందు మన శ్యామ్ సింగర్ రాయ్ టీంతో కలిసి ఆ సాంగ్ని మరొకసారి ఈ వేదికపై లాంచ్ చేసేసుకుని ఆ పాటని వినేద్దాము. అదే ఇవాళ మన రైజ్ ఆఫ్ శ్యామ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఫ్రమ్ మూవీ శ్యామ్ సింగర్ రాయ్. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ రైజ్ ఆఫ్ శ్యామ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఫ్రమ్ శ్యామ్ సింగర్ రాయ్ అండ్ పవర్డ్ బై బిగ్ సి. Associate sponsors Vijeta Supermarket, Ushadaya Supermarket, Priya Gold Edible Oils, an event organized by Shreya's Media. So for the first time నాకు తెలిసి most of the digital media influencers తో ఒక మూవీ ప్రమోషనల్ ఈవెంట్ జరుగుతోంది. ఆర్ యూ హ్యాపీ గైస్? ఎస్. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎలా ఉండాలి? నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఉండారు మీరు అందరూ కలిసి. మీరేంటి ఇలా డల్గా వచ్చేవాళ్ళు వస్తే కానీ నోట్లోంచి మాట రాదు, అంతేనా? అంతేనా? ఓకే, నాకు తెలుసు అసలు ఈ బ్యాచ్ మొత్తం నాన్నగారిని టార్గెట్ చేసి కూర్చున్నారు ఇక్కడ అమ్మాయిలు, అర్థమైపోయింది. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈవెంట్. సో ఈ ఈవెంట్ అండ్ ఈ సినిమా స్పెషల్లీ చాలా చాలా సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ మూవీస్. అంటే నాన్నగారి క్యారెక్టర్ దగ్గర నుంచి ఇప్పటివరకు నాన్నగారిని మనం నాకు తెలిసి మిడిల్ క్లాస్ అబ్బాయిగా, ఒక మంచి లవ్ స్టోరీలో, పక్కింటి కుర్రాళ్ళలాగా, సో ఇలాంటి ఫ్యామిలీ పిక్చర్స్లోను యూత్ పిక్చర్స్లోనే చూసాము. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక మ్యాసివ్ స్కేల్లో మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఒక మంచి కథతో శ్యామ్ సింగర్ రాయ్గా మన ముందుకు రాబోతున్నారు. సో ఇప్పటి వరకు ఈ సినిమా వాళ్ళు మనకి రిలీజ్ చేసింది ఒక ఫస్ట్ లుక్ నానిగారిది అండ్ అలాగే మొన్న ఒక మోషన్ పోస్టర్. ఈ రెండుటి రిలీజ్ అయిన తర్వాత చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయని నాకు తెలుసు మీ అందరికీ. సో అవన్నీ ఇవాళ మీరు డైరెక్ట్గా టీంతోనే రెడీయా? రాసుకుని వచ్చారా? వెరీ గుడ్. ఎస్, ఆ క్వశ్చన్లన్నీ ఇప్పుడు మీరు అడిగేయచ్చు. బట్ ఫస్ట్ మనం ఒకసారి మోషన్ పోస్టర్ చూసేద్దాము. ఆర్ యు రెడీ? సో లెట్స్ వాచ్ మోషన్ పోస్టర్ ఆఫ్ శ్యామ్ సింగర్ రాయ్. అమ్మా నాన్నలకు అత్యుత్తమ బహుమానం కారవా మినీ తెలుగు. శ్యామ్ సింగర్ రాయ్ ఎగసి ఎగసి పడు సాంగ్ ప్రోమో శ్యామ్ సింగర్ రాయ్ చూసేసాం కాబట్టి ఇక నెక్స్ట్ మూవింగ్ ఆన్. ఎక్కువసేపు వెయిట్ చేయించను, ఎందుకంటే ఇందాక నుంచి ఫోన్లతో క్వశ్చన్లతో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. నాన్నగారు మీరు ఎక్కడ దొరికితే అప్పుడు ఏమైంది సాంగ్ ప్లే చేస్తాంగా. అంటే రెగ్యులర్గా కాకుండా అది కూడా మేము డిఫరెంట్గా ప్లాన్ చేసాము. సో మీరే దాన్ని లాంచ్ చేయాలి కాసేపట్లో. ఓకే, సో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఫస్ట్ ప్రొడక్షన్గా మన వెంకట్ బోయినపల్లి గారు ప్రొడ్యూసర్గా అండ్ రాహుల్ సంకీర్తియన్ గారు డైరెక్టర్గా, మిక్కీ జే మేయర్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో, నాని గారు, సాయి పల్లవి అండ్ మడోనా సెబాస్టియన్, కృతి శెట్టి హీరోయిన్స్గా December 24th రిలీజ్ అవుతున్న మూవీ శ్యామ్ సింగర్ రాయ్. సో మరి సాంగ్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. బట్ అంతకంటే ముందు అసలు ఈ బ్యానర్ లాంచ్ చేసినప్పటి నుంచి, అంటే ముహూర్తం షాట్ అప్పటి నుంచి మొన్న రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ వరకు జర్నీ ఆఫ్ శ్యామ్ సింగర్ రాయ్ ఒకసారి చూసేద్దాం నాన్నగారు. తర్వాత విల్ గో ఫర్ ద సాంగ్ లాంచ్. సో కెన్ వి హ్యావ్ ద జర్నీ ఏవి ప్లీజ్?
నాని గారు ప్లీజ్ కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. నాకు తెలుసు, నేను అందుకే కంఫర్టబుల్గా కిందకే ప్లాన్ చేసా. చిన్నప్పుడు మనకి పాటల పుస్తకాలు ఉండేవి, గుర్తుందా? రూపాయిన్నర పెట్టి కొనుక్కుని చదువుకునే వాళ్ళం. ఆ స్టైల్లో సార్ ఓపెన్ చేయండి సార్, లోపల సాంగ్ ఉంది. ఆ పేపర్ ఇలా ఓపెన్ చేస్తే లోపల ఇవాళ రిలీజ్ అయిన సాంగ్ ఉంటుంది. ఎస్, శ్యామ్ సింగర్ రాయ్ మూవీ నుంచి రైజ్ ఆఫ్ శ్యామ్ సాంగ్ లాంచ్ చేసేసారు నాని గారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో బేసికలీ నానిగారు నాకు తన సాంగ్స్కే కాకుండా నేను పాడిన వేరే సాంగ్ కూడా నాకు ఒక లక్కీ చామ్ లాగా, బికాజ్ హీ లాంచ్డ్ మై ఆశాపాశం అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ, యూ నో హౌ ఇట్ వర్క్డ్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో బేసికలీ నేను ఎక్కువ మాట్లాడే కంటే, బికాజ్ మాట్లాడడానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్దలు, వీళ్ళు యాక్చువల్లీ మీరందరూ పాడడానికి రెడీయా? ఓకే. సో బేసికలీ వాట్ విల్ డూ ఇస్, ఏ పోర్షన్ కావాలి మీకు? మధ్యలో బెంగాలీ లిరిక్స్ ఉన్నాయి కదా, అవి ట్రై చేద్దాం. అవి ఎవరికి అర్థం కాలేదు బేసిక్గా, సో అవి మీరు చెప్తే వాళ్ళు. తప్పకుండా. ట్రాక్ పీపుల్ ఎక్కడ ఉన్నారు? మీరు సౌండ్ ప్లే చేస్తే. సో బేసికలీ వాట్ యూ వాంట్? సో నేను మొత్తం పాడతాను, హుక్ లైన్ దగ్గర యూ గైస్ హ్యావ్ టు సింగ్ శ్యామ్ సింగ్ రాయ్, ఐ విల్ సింగ్ ది అదర్ పార్ట్. ఓకే, రెడీయా? ఓకే. గర్జించే ముద్రేరా, తెల్లోడైన నల్లోడైన తేడా లేదురా, స్వాతంత్ర్యం నీ స్వప్నం రా, ఏ క్రోధాలు ఉద్వేగాలు నిన్నేం చేయురా, గుడిలో ఉన్న బడిలో ఉన్న స్త్రీ శక్తికి ఇంతటి కష్టాల, తలలే తెంపే ఆ కాళికకే చెరబట్టుతు సంకెళ్ళ, నీ వల్లే ఈ స్వేచ్ఛే సాధ్యంరా. శ్యామ్ సింగర్ రాయ్. అరే ఎగసి ఎగసి పడు అలజడివాడే, అరే తిరగబడిన సంగ్రామం వాడే, అరే వెనకబడని చైతన్యం వాడే, సింగరాయ్ 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 సింగరాయ్. బిగ్ కుడోస్ టు కృష్ణకాంత్ గారు, సచ్ అంటే వండర్ఫుల్ లిరిక్స్. నేను ఫస్ట్ లిరిక్స్ చదవగానే ఐ గాట్ గూస్ బంప్స్ అనమాట. అండ్ మిక్కీ సార్ డెఫినెట్గా దిస్ ఈజ్ లైక్ న్యూ వర్షన్ ఆఫ్ మిక్కీ జే మేయర్ సార్ మనం అంటే లైక్ చూసేది. సో అండ్ ఐవ్ ఆల్సో గాట్ లాట్స్ ఆఫ్ మెమరీస్ విత్ దిస్ ఫిల్మ్ కూడా, విచ్ వీల్ యాక్చువల్లీ కీప్ దెమ్ యాజ్ సర్ప్రైజ్ అండ్ విల్ రివీల్ దెమ్ లేటర్. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ మొదటి సినిమాతో ఇండస్ట్రీలోకి వస్తున్న మా వెంకట్ బోయినపల్లి గారికి ముందుగా నిహారిక ఎంటర్టైన్మెంట్కి వెల్కమ్ చెప్తున్నాం. తర్వాత రైజ్ ఆఫ్ శ్యామ్, నానిగారితో నాకు చాలా ఎన్నో ఏళ్ళ నుంచి అనుబంధం. ఆయన పాటలకి జెర్సీ కానీ, కృష్ణగాడి వీరప్రేమ గాథ, ఇలా అన్ని పాటలు ఒక ఆల్బంలో ఒక మూవీకి రాసే అవకాశం వచ్చింది. నన్ను మొదటి నుంచి ప్రోత్సహిస్తున్న నాన్నగారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రైజ్ ఆఫ్ శ్యామ్ అనేది కథ ఎక్కువ రివీల్ చేయకూడదు కాబట్టి సింపుల్గా చెప్పాలంటే, ఒక కథానాయకుడు సమాజంలో చైతన్యం కోసం ఎలా పోరాడుతున్నాడు అనేది ఒక 6 నుంచి 8 సంవత్సరాల టైంలో జరిగే ఈవెంట్స్ అన్నీ కలిపి ఒక పాట రాయాలని నాకు రాహుల్ సంకీర్తన్ గారు సందర్భాన్ని చెప్పడం జరిగింది. సో ఇది ఒక కంప్లీట్గా పీరియాడిక్ ఫిలిం అని చెప్పలేం, బట్ ఈ పాట మాత్రం ఒక పీరియడ్లో నడుస్తుందన్నమాట. కాబట్టి సో అలాంటి పదాలనే కొంచెం పాత తెలుగు గ్రాంధికం వాడుతూ రాయాల్సి వచ్చింది. సో ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన మిక్కీ జే మేయర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు నిన్న ఎవరో ట్విట్టర్లో పెట్టారు గూస్ బంప్స్ అలర్ట్ అని, అది ఎగ్జాక్ట్లీ అది షూర్ అందరికి ఇప్పుడు మీకు ఇక్కడ విన్న అందరికి కూడా తెలిసి ఉంటుంది. గూస్ బంప్స్ గ్యారంటీ అనమాట ఈ పాట వింటున్నప్పుడు. సో ట్యూన్ విన్నప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యాను. మనం ముందు ఏదో లవ్ సాంగ్స్ ఏదో రాసి ఆ మూడ్లో ఉంటాం కదా, ఈ మూడ్లోకి వెళ్ళడానికి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీనికి కొంచెం లిరిక్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి ఒకసారి మహాప్రస్థానం తిరిగేశాను. ఒక 10 ఏళ్ళు అయింది నాకు బుక్స్ చదవడానికి టైం దొరకలేదు. సో కంప్లీట్గా కూర్చొని మహాప్రస్థానం అంతా చదివి ఇమ్మీడియట్గా ఈ పాట రాస్తూ నేను డైరెక్టర్కి కాల్ చేశాను అనమాట. అసలు ఒకసారి లిరిక్స్ వినండి ఎలా ఉన్నాయో అని. ఫస్ట్ పల్లవి చెప్పగానే అదిరిపోయింది, ఇంకా కంటిన్యూ చేయండి అన్నాడు రాహుల్. సో దట్స్ హౌ ఈ సాంగ్ ఇలా వచ్చిందనమాట. సో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ
ఇది ఒక్క సాంగ్ మాత్రమే, అలా మిగతా పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. శ్యామ్ సింగరాయ్ ఒక పీరియాడిక్ ప్లస్ ఇప్పుడు జరిగే కథతో పాటు సంగీత పరంగా కూడా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. సో మీరందరూ దీన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ ఈ ఈవెంట్ ఇలా ప్లాన్ చేస్తారని నాకు తెలియదు. నిజంగా సాంగ్ లాంచ్ అంటే సింపుల్గా ఉంటుంది అనుకున్నాను. నేనేం ప్రిపేర్ అయ్యి రాలేదు. మా ప్రొడ్యూసర్ గారు సర్ప్రైజ్ చేశారు ఈ రేంజ్లో ఉంటుందని. శ్యామ్ సింగరాయ్ లెవెల్లో ఉంది. మా ఫస్ట్ ప్రొడక్షన్ నిహారిక ఎంటర్టైన్మెంట్ మీద ఈ సినిమా చేసే అవకాశం నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. శ్యామ్ సింగరాయ్ రైజ్ ఆఫ్ శ్యామ్ ఈ సాంగ్ని ఇంత పవర్ఫుల్గా ఫస్ట్ ట్యూన్ ఇచ్చిన మిక్కీ జే మేయర్ ఇక్కడ లేరు. బట్ మిక్కీ, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ అవుట్ స్టాండింగ్ సాంగ్. అసలు నీ నుంచి నీ ఫ్యాన్స్ కూడా ఇలాంటి ఈ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయరు. యూ సర్ప్రైజ్డ్ ఎవ్రీ వన్. అలాగే కేకే గారు ఈ సాంగ్కి ఇంత పవర్ఫుల్ లిరిక్స్ రాసిన కేకే గారు, అంతే పవర్ఫుల్గా పాడి ఆ వాయిస్ ఇచ్చిన విశాల్ గారు, అనురాగ్ గారు, అండ్ మధ్యలో బెంగాల్ ర్యాప్ పాడిన సిజీ, ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ అ గ్రేట్ సాంగ్. అండ్ శ్యామ్ సింగరాయ్ గురించి, నాని గారి గురించి పర్టికులర్గా చెప్పాలంటే ఈ సినిమాని మొదటి నుంచి ఒక పోయట్రీలా ఒక విప్లవంలా రాసుకుంటూ తీసుకుంటూ వచ్చాము ఈ సినిమాని. సో ఆయన గురించి మాటల్లో చెప్పలేను. శ్యామ్ సింగరాయ్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఆయన గురించి పాటలు పాడుకోవాలి, ఆయన గురించి కవితలు రాసుకోవాలి. సో 2 లైన్స్లో చెప్పాలంటే శ్యామ్ సింగరాయ్ ఏంటి అంటే, కమ్యూనిజంలో కనిపించే కోపం శ్యామ్ సింగరాయ్, బెంగాల్ భూమిపై తెలుగువాడు తిప్పిన మీసం శ్యామ్ సింగరాయ్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. This is the musical introduction of Shyam Singh Roy. There is more to come. Keep encouraging us. Let's wait for December 24th. Thank you so much. అండ్ పిలిచేద్దామా శ్యామ్ సింగర్ రాయ్ని ఆన్ టు ది స్టేజ్. ఇందాక పాడారు కదా హుక్ లైన్, అంటారా ఒకసారి? శ్యామ్ సింగర్ రాయ్. హాయ్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఈవెంట్ అయినా సరే చాలా ఇంతకుముందు కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం పాండమిక్ తర్వాత. దీని వాల్యూ తెలిసి వచ్చింది, అందరినీ డైరెక్ట్గా కూర్చొని ఇలా చూస్తూ మాట్లాడటం అన్నది. అండ్ ఈరోజు శ్యామ్ సింగర్ రాయ్ ఫస్ట్ సాంగ్ లాంచ్. కొన్ని సినిమాలకి ముందే తెలిసిపోతుంటుంది, అంటే ఎలా చెప్పాలో తెలియదు, ఓవర్ కాన్ఫిడెన్స్ టీంలో కూడా కనిపించిపోతుంటుంది. నేను ఇంతకుముందు జెర్సీ ముందు చెప్పాను. మిగతా సినిమాలకి ఏంటంటే, కొన్ని సినిమాలకి ఇది బాగా ఆడితే బాగుండు, మన సినిమా హిట్ అయితే బాగుండు అని ఒక కోరిక ఉంటుంది. కొన్ని సినిమాలకి అయిపోయినట్టే అని ముందే తెలిసిపోతుంది. అలా తెలిసిపోయిన సినిమా శ్యామ్ సింగర్ రాయ్ ముందే. అండ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసినప్పుడు వాళ్ళ కామెంట్స్ చూస్తుంటాను. ఈసారి కొడుతున్నాం అన్నా అది ఇది అని పెడతారు. మీకు చెప్తున్నాను, గ్యారంటీగా కొట్టేసినట్టే చిన్న. అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఈ డిసెంబర్ మన ముందు క్రిస్మస్ ముందు సుకుమార్ గారిది, బన్నీది, వాళ్ళందరిది. క్రిస్మస్ తర్వాత RRR పండగకు వచ్చే సినిమాలది. క్రిస్మస్ మాత్రం మందే, ఫిక్స్ అయిపోవచ్చు. అండ్ ఇది జస్ట్ ఫస్ట్ సాంగ్. ఈ సాంగ్ లాంచ్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే ది సాంగ్ ఈజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ శ్యామ్. అండ్ సినిమాకు కూడా ఒక బ్యాక్ బోన్ లాంటి ఒక సాంగ్. బట్ ఇక్కడి నుంచి రాబోయే ప్రతి సాంగ్ దీన్ని మించిన సాంగ్ ఉంటుంది. దట్స్ అ ప్రామిస్. అండ్ యూ విల్ లవ్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ రాహుల్ దీన్ని డిజైన్ చేసిన విధానం, దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం, అంటే ఆల్రెడీ ఇంత రిలీజ్కి ముందు కరెక్ట్గా 1.5 మంత్ ఉంది. ఇంకా ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత సాటిస్ఫైడ్గా, ఇంత కంటెంట్గా ఉండి చాలా రోజులైంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఎప్పుడెప్పుడు మీరందరూ ఈ సినిమా చూస్తారా, ఎప్పుడెప్పుడు ఆ క్రిస్మస్ కోసం ఇంతగా ఎప్పుడు వెయిట్ చేయలేదు నేను. సో ఐ విష్ యూ ఆల్ లవ్ ద ఫిల్మ్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ లవ్ ద ఫిల్మ్. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ సాంగ్. అండ్ దేర్ ఆర్ మోర్ సాంగ్స్ కమింగ్, టీజర్, ట్రైలర్స్ అన్నీ. అండ్ ఇక్కడి నుంచి ప్రతి మెట్టు పైకే. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డెఫినెట్గా. ఇక్కడి నుంచి సినిమా మీద అంచనాలు పెరుగుతూ వెళ్తాయి. మీ అంచనాలు ఎంత పెరిగినా సరే సినిమా దాన్ని మించి ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాను ఈరోజు. థ్యాంక్ యూ.
అండ్ మా టీమ్ మెంబర్స్ గురించి, వెంకట్ గారి గురించి, మిగతా అందరు టెక్నీషియన్స్ గురించి ఐ విల్ సేవ్ ఇట్ ఫర్ అన్ అదర్ డే. బికాజ్ నాకు తెలిసి వెంకట్ గారు ఇలాంటి ఈవెంట్లు చాలా ప్లాన్ చేస్తారు ఈ సినిమా ముందు. సో ఐ సేవ్ ఇట్ ఫర్ అన్ అదర్ డే. అండ్ ఈ సాంగ్కి ఇంత అద్భుతంగా లిరిక్స్ రాసిన కేకే గారు అండ్ మిగతా లాంగ్వేజెస్లో లిరిక్స్ రాసిన లిరిసిస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం ఈ సాంగ్ని ఇంత పవర్ఫుల్గా పాడిన అటు విశాల్కి కానీ, అనురాగ్కి కానీ, అండ్ దెన్ సీజీ బెంగాల్ ర్యాప్ని పాడారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ ఇంత ఎఫెక్టివ్గా, ఇంత ఇంపాక్ట్ఫుల్గా రావడానికి మీరు అందరు కారణం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అలాట్. ఎనీథింగ్ టు ఆస్క్? సార్ చాలా ఉంది సార్. ఎనీథింగ్ ఏంటి, చాలా వాళ్ళు మనోళ్ళందరూ రెడీగా ఉన్నారు. ప్రిపేర్ అయ్యొచ్చా? మిమ్మల్ని చూడగానే ప్రిపేర్ అయ్యా. యాక్చువల్లీ ఎంటర్ అయిన వెంటనే అప్పుడు దాకా అంత ప్రిపరేషన్ లేదు. సినిమా టీం సంబంధించిన రండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఇక్కడ, అందరు ఎవ్రీబడి ఉంటుంది స్టేజ్. అందరు కష్టపడి పనిచేసిన వాళ్ళు. వెంకట్ రా పైకి రా. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? నా పేరు మోక్ష. హాయ్ మోక్ష. హాయ్. సో ఇప్పుడు ఏంటంటే నేను చూశాను కదా సాంగ్ అయితే బీట్ అదిరిపోయింది నిజంగా. చాలా బాగుంది. అండ్ నేను ఫస్ట్ మూవీ అంటే నాకు ఇష్టమైన మూవీ ఏంటంటే పిల్ల జమీందార్ నుంచి చూశాను నేను. చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ నేను అడగాలనుకుంటే క్వశ్చన్ ఏంటంటే, ఇందులో నీ లుక్ అదిరిపోయింది. ప్లస్ ఏంటంటే నీ ప్రతి మూవీలో ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, సో అలాగే ఈ మూవీలో స్పెషల్ ఏంటి? ఈ మూవీలో స్పెషల్ ఏంటంటే నువ్వు అంత అందమైన డ్రెస్ వేసుకొని నా ఈవెంట్కి రావటం. అయ్యో అన్న, అది కాదన్న. సో కాదు, ఈ మూవీలో చాలా స్పెషల్స్ ఉన్నాయి. ముందే ఈరోజు మనం ప్రమోషన్ స్టార్ట్ చేసాం కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను. కానీ ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత మనం సాధారణంగా ఇప్పుడు వచ్చేసిన టెక్నాలజీతో, లేదంటే ఇప్పుడు మనకున్న డిస్ట్రాక్షన్లు, ఫోన్లు, వీటితో ఒక సినిమాని ఇన్వాల్వ్ అయిపోయి ఆ కథలోకి వెళ్ళిపోయి మనం చూడటం అన్నది చాలా తక్కువ. బట్ శ్యామ్ సింగరాయ్తో ఐ కెన్ ప్రామిస్ దట్ మీరు ఏం పనులున్నా, ఏం చేస్తున్నా సరే అన్నీ మర్చిపోయి ఆ శ్యామ్ సింగరాయ్ ప్రపంచంలోకి వెళ్ళిపోయి కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి సినిమా చూసే ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే అన్న, సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లల మూవీ ఎప్పుడు తెస్తా చెప్పు? ఏంటన్నా? మా మూవీ ఎప్పుడు తెస్తా చెప్పు? నాతో మూవీ ఎప్పుడు చేస్తా? చిన్నపిల్లల మూవీ చిన్నపిల్లల్ని నేను టచ్ చేసినంత ఐ థింక్ ఇంకా మా జనరేషన్లో ఎవరు టచ్ చేయలేదు. అటు ఈగ, లేదంటే కృష్ణగాడి వీర ప్రేమ గాథ. సో ఐ థింక్ అది కంటిన్యూస్గా ఎవ్రీ 3-4 ఫిల్మ్స్ ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం ఈ సీరియస్ టోన్లో ఉన్నాం కాబట్టి త్వరలోనే నీకోసం మోక్ష, నీకోసం త్వరలోనే అనౌన్స్ చేస్తా సినిమా. ఓకే అన్న, సూపర్. థ్యాంక్ యూ. మూవీ పక్కా హిట్. ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు ఒక ఛాన్స్ ఇవ్వ. నానిగారు నమస్తే అండి. నా పేరు సంతోష్. హాయ్ హాయ్. పాత మూవీస్తో పోలిస్తే, ఐ మీన్ సెట్ ఆఫ్ మూవీస్ మీరు చేసిన దాంతో పోలిస్తే ఈ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. ట్రైలర్ కూడా చాలా డిఫరెంట్గా ఇదిగా ఉంది. అయితే ఈ లుక్ కోసం మీరు తీసుకున్న స్పెషల్ కేర్ ఏంటి? ఐ జెన్యున్లీ బిలీవ్ అండి, చాలాసార్లు అంటుంటారు లుక్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది, బాగుంది అని. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ కానీ, నెక్స్ట్ చేయబోతున్న దసరా కానీ, నాకు నిజంగా నేను నమ్మేది ఏంటంటే యాక్టర్స్ చాలా కేర్ తీసుకుంటే ఆ లుక్లో ఇంపాక్ట్ రాదు. ఆ లుక్ని ఆ క్యారెక్టరైజేషన్తో, లేదంటే ఒక సినిమాలో ఒక కథతో, ఒక స్క్రిప్ట్తో దాన్ని కనుక బాగా డిజైన్ చేస్తుంటే డైరెక్టర్లు, రైటర్లు, ఆ సినిమా టీము దాన్ని బాగా చూపించుంటే మీకు ఆ లుక్లో ఉన్న ఇంపాక్ట్ డెలివర్ అవుతుంది. ఆ ఇంపాక్ట్ మనం చూసి చాలా యాక్టర్సే చాలా చేస్తారనుకుంటాం. యాక్టర్స్ వీఆర్ యాజ్ గుడ్ యాజ్ అవర్ స్క్రిప్ట్స్. సో నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ ఇలాంటి స్క్రిప్ట్ కానీ, లేదంటే దసరా కానీ, లేదంటే ఇంతకుముందు జెర్సీ కానీ, అలాంటి పవర్ఫుల్ స్టోరీస్ అంతగా ఏమంటారు, అంత ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్ స్క్రిప్ట్స్ మన చేతికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్క్రిప్టే మనతో చేయిస్తుంది అలాంటిది. సో ఇప్పుడు మీరు చూసే మీకు ఆ లుక్ అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించడానికి దాని వెనక వస్తున్న సౌండ్, వాడికి ఇచ్చిన క్యారెక్టరైజేషన్, వాడికి ఇచ్చిన కాస్ట్యూమ్స్, ఇలా చాలా ఉంటాయి. చాలా డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తే ఆ ఇంపాక్ట్ డెలివర్ చేయగలరు. సో ఐ థింక్ ఐఎమ్ లక్కీ. ఇందులో నా పర్సంటేజ్ చాలా తక్కువ, మిగతా అందరూ కలిసి ఇచ్చిన ఒక ప్లాట్ఫామ్ చాలా ఎక్కువ. సో ఐ థింక్ యూ గాట్ ఏ వెరీ గుడ్ టీమ్. ఎస్ ఐ డిడ్. అదర్ దాన్ మూవీ ఒక చిన్న క్వశ్చన్. నాకు తెలిసినంత వరకు నాని గారు స్టార్టెడ్ కెరియర్ విత్ అసిస్టెంట్ డైరెక్టర్,
అండ్ యూ బికెమ్ ఏ హీరో. సో ఐ మీన్ మీరు స్టార్ట్ అయినప్పుడు అసలు మీరు డైరెక్టర్ అవుదాం అనుకున్నారా, హీరో అవుదాం అనుకున్నారా? నేను well, చాలామంది సినిమా పిక్చర్లాగా చాలామంది తెలుగు ప్రేక్షకులాగా చిన్నప్పుడు యాక్టర్ అవుదామని చాలా బలమైన కోరిక. కానీ కొంచెం మెచ్యూరిటీ వచ్చి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరిగే కొద్దీ అవ్వలేనేమో, అవటానికి ఎవరు తెలుసు మనకి అని చెప్పి దాని మీద ఆశలు వదిలేసుకొని డైరెక్టర్ అవుదామని అనుకున్నా. బట్ చిన్నప్పుడు ఆ కోరిక ఉన్నప్పుడు ఎప్పుడో తదాస్తు దేవతలు తదాస్తు ఉంటారు, మళ్ళీ ఇటు వచ్చేసా. సార్ ఇప్పుడు పోస్టర్ చూస్తుంటే దిస్ ఈజ్ లైక్ ఏ పాన్ ఇండియా మూవీ యాక్చువల్లీ. ఇదండి పాన్ ఇండియా మూవీ లాగా ఉంది సార్. హిందీలో కూడా వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, పాన్ ఇండియా మూవీ లాగా ఉండటం అనేది నాకు అంటే మీ ఉద్దేశంలో భారీగా ఉంది. బట్ ఐ రియలీ జెన్యూన్లీ ఫీల్ కంటెంట్ మేక్స్ ఎనీ ఫిల్మ్ పాన్ ఇండియా అండి. ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే ఈ కంటెంట్ కనుక ఇది ఒట్టి తెలుగు వాళ్ళే కాదు, ఏ భాషలో ప్రేక్షకులు చూసినా సరే నచ్చుతుంది అంటే అదే పాన్ ఇండియా సినిమా. సో పాన్ ఇండియా ఆర్ ఎనీథింగ్ బేసిక్గా మన ఈ రోజుల్లో ఒక సినిమా బాగుంది అంటే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు సబ్ టైటిల్స్ అయినా సినిమా చూసేస్తున్నారు. సో ఆ రకంగా 100% ఇట్స్ అ పాన్ ఇండియా ఫిల్మ్. ఎందుకంటే ఇది ఒట్టి మన తెలుగు వాళ్ళకి మాత్రమే నచ్చే సినిమాలు. ఇప్పుడు టక్ జగదీష్ లాంటి సినిమా ఉందనుకోండి, బాగా మన పిల్లలు లేదంటే మన యూనో ఊరు బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చి మన తెలుగు నేటివిటీని బాగా అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే ఒక ఎమోషన్ ఉన్న సినిమా. ఇది అలాగా దీనికి అసలు బౌండరీ అంటూ లేదు. ఒక తమిళ వాళ్ళు చూసినా, మలయాళం వాళ్ళు చూసినా, అందుకే దాన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. అండ్ హిందీ అయితే ప్లాన్స్ డెఫినెట్గా లేవు. ఏమో చూద్దాం మన సినిమా. కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసి ఏ హృతిక్ రోషన్లో చేసేస్తారు హిందీలో అని నా నమ్మకం ఉంది. బట్ లెట్స్ సీ. యా సార్, ఐ హ్యావ్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. యా గిఫ్టా? గిఫ్ట్ అంటే నేను రెడీ అండి ఎప్పుడు. Oh wow, thank you so much. Can you get it here? Yeah. I want to show it to the camera also. Oh, there it is. Thank you so much, Andy. Thank you. Beautiful. Applause, please. Thank you. Naake kada? Thank you so much. I'll keep it. శ్యామ్ సింగర్ రాయ్. అది సార్ మ్యూజిక్ కంపోజర్స్ కూడా రెడీ అయిపోయాం, ఆర్జీస్ అందరం కూడా. మా సింగర్ కంటే ఎక్కువ బేస్ వాయిస్ ఉంది మీకన్నా. అంటే అంత గూస్ బంప్స్, అంత స్ట్రెంగ్త్ వచ్చింది మూవీ చూడడం కోసం అని. చాలా రాయల్గా ఉంది. అండ్ ముందుగానే మీకు కంగ్రాచులేషన్స్. ఐఎమ్ ఆర్జే సునీత ఫ్రమ్ రేడియో సిటీ. ఐ నో సునీత. హాయ్ సునీత. ఎస్ఎస్ఆర్ ఆల్రెడీ ఒక మంచి కీ స్ట్రెంగ్త్ ఇచ్చేసారు మా అందరికీ. మీరెంత ఎక్సైట్ అయ్యారు ఈ సినిమా కాన్సెప్ట్ రాహుల్ మీకు చెప్పినప్పుడు? ఫస్ట్ నేను ఐ డెంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్ బికాజ్ నేను రాహుల్ ఇంతకుముందు తీసిన ట్యాక్సీ వాళ్ళని నేను చూడలేదు. అండ్ కథ చెప్పిన తర్వాత చూడకూడదని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఐ డెంట్ వాంట్ ఓహో ఇలా తీస్తాడా, ఓహో అలా తీస్తాడా అని ఐ డెంట్ వాంట్ ఎ ప్రీ జడ్జ్మెంట్ ఆన్ రాహుల్. ఐ హర్డ్ వాట్ హీ సెడ్ అండ్ ఐ యామ్ ఇమాజినింగ్ ఎ ఫిల్మ్. సో ఐ వాంటెడ్ టు బిలీవ్ దట్ ఓన్లీ. అండ్ దెన్ అనుకోలే ఏదో మామూలుగా కథలు వింటాం కదా, అలాగా అదే ఫ్లోలో కలిశాను. బట్ తను చెప్పిన వెంటనే ఐ న్యూ దిస్ ఈజ్ సంథింగ్ ఐ కాంట్ మిస్ అట్ ఆల్. అండ్ కానీ దీంట్లో ఇది చేయాలి అంటే దీనికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. దీన్ని మేము అనుకుంటున్న లెవెల్లో తీయాలంటే ఈ ఛాలెంజెస్కి అన్నిటినీ మనం డెలివర్ చేయగలమా లేదా అని ఐ జస్ట్ టుక్ అ కపుల్ ఆఫ్ డేస్ టైమ్ టు యాక్చువల్లీ థింక్ ఫర్ మై సెల్ఫ్. అండ్ దెన్ బట్ చెప్పిన వెంటనే నాకు తెలిసిపోయింది ఇది నా సినిమా. అంటే కొన్ని సినిమాలకి కొన్ని కథలు చెప్తుంటే కథ అంతా వినేసిన తర్వాత బాగుంటే మనం ఊహించుకుంటాం దాంట్లో, లేదంటే మామూలుగా కథ వింటాం. తను చెప్పడం మొదలెట్టిన తర్వాత ఫస్ట్ సీన్ నుంచే ఐ ఆల్వేస్ సా మై సెల్ఫ్ ఇన్ శ్యామ్ సింగ్ రాయ్. అండ్ చిన్న ఇప్పుడే రివీల్ చేయలేను కానీ ఎందుకు అంతగా కనెక్ట్ అయ్యాను అంటానికి దర్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ విచ్ ఈజ్ ఆల్సో లైక్ మై లైఫ్ ఎట్ వన్ టైమ్ some 15 years back. So I obviously connected to it a lot. Yeah. SSR. Love you so much. This year end and next year beginning, it belongs to 2 SSRs. Whoa. I'm sure. Yeah. ఎందుకు నవ్వారు అనుకున్నా కాదు, చెప్పిన మాడ్యులేషన్ కూడా అయ్యో పాపం ఇది పెద్ద ప్రాబ్లం కదా. చాలా నుంచి మై నేమ్ ఈజ్ ముఖేష్ అని ఏదో వేరే భాషలో చెప్పేసి నా పేరు ముఖేష్ అంటే ఆటోమేటిక్ తెలుగులో చెప్దామని చెప్తే కరెక్ట్. నో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఆల్ దట్. మనం చాలా గర్వంగా మన పేరు చెప్పుకోవాలి. గమన్
అదే నాని బ్రో, అంటే ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినప్పుడు జస్ట్ హీరోయిన్ చేతులు పెట్టి సస్పెన్స్ పెట్టారు, హీరోయిన్ ఎవరో తెలియకుండా. ఆ తర్వాత అప్డేట్ లేదు. ఆ తర్వాత ఒక పోస్టర్ రిలీజ్ చేశారు సాయి పల్లవి అని చెప్పేసి. తర్వాత 3 లడ్డూలు కావాలని అన్నట్టు 3 హీరోయిన్స్ పోస్టర్ రిలీజ్ చేశారు మొన్న. అంటే లైక్ వీళ్ళు మూవీకి ఎంత ఇంపార్టెంట్ అన్నట్టు అడుగుదాం అనుకున్నాను. ఐ థింక్ నా మీరు ఇప్పుడు యాక్చువల్లీ నా ఫిల్మ్స్ చూస్తే ఇప్పుడు ఆల్వేస్ దేర్ ఆర్ అ వెరీ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్. ఊరికే పాట కోసం లేదంటే అలా ఎప్పుడు నా ఏ సినిమాలోనూ లేదు. అలా ఐ నెవర్ డెల్ట్ ఎనీ ఆఫ్ మై స్క్రిప్ట్స్. శ్యామ్ సింగ్ రాయ్లో ఐ థింక్ వీఆర్ ఆల్ లీడ్స్ ఎండ్ ఆఫ్ ద డే, నాతో సహా అందరం మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ రోల్స్. అండ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. ఎందుకంటే దీనికి ఉన్న స్పాన్లో, దీనికి ఉన్న కథ రేంజ్లో అందరూ ఈచ్ వన్ హ్యాస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ ఇన్ దేర్ ఓన్ వే. కథకి అన్ని రకాలుగా ఒక రకంగా పిల్లర్స్ లాగా అనమాట ప్రతి క్యారెక్టర్. అండ్ వీళ్ళు ముగ్గురు మా పల్లవి, మడోనా, ఇంకా కృతి మాత్రమే కాదు, సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అని ఎక్కడ అనిపించదు. ప్రతి వాళ్ళకి, ప్రతి క్యారెక్టర్కి, ప్రతి సీన్కి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది, దానికి ఒక పే ఆఫ్ ఉంది. అది బట్ టూ ఎర్లీ ఫర్ మీ టు సే ఎనీథింగ్ అబౌట్ దట్ బికాస్ ఇట్స్ జస్ట్ ఫస్ట్ సాంగ్ లాంచ్ కాబట్టి శ్యామ్ సింగ్ రాయ్ గురించి చాలా మాట్లాడాలి. నార్మల్గా వీళ్ళు ముగ్గురులో మీ ఫేవరెట్? ఇప్పుడు అక్కడక్కడ నో, అసలు అలా ఆబ్వియస్లీ నేను అలా సెలెక్ట్ చేయకూడదు. బట్ ఇన్ డిఫరెంట్ సీన్స్, ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్, ఐ థింక్ ఆల్ 3 of them are favorite in their own way. I know it's a diplomatic answer, but I don't have any other answer. Very diplomatic. Yeah. Thank you so అలా much. అనుకోవచ్చు. Thank you so much. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో అన్నయ్య. హాయ్. మిమ్మల్ని అన్నయ్య అనొచ్చు కదా? నేను తమ్ముడు అనొచ్చా? తప్పకుండా. మరి హ్యాపీగా. నా పేరు పృథ్వీ. హాయ్. యా, ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీరు ఆల్రెడీ జెర్సీలో సానుజాన్ వర్గీస్తో వర్క్ చేశారు. అండ్ హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ అగైన్? సాను ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపీస్. ఎందుకంటే అంటే విజువల్ చాలా బాగుండటం, విజువల్ చాలా అందంగా ఉండటం ఒక రకమైన సినిమాటోగ్రఫీ. ప్రతి విజువల్తో కథ చెప్పడం ఒక రకమైన సినిమాటోగ్రఫీ. ఐ థింక్ సాను బిలాంగ్స్ టు ద సెకండ్ కేటగిరీ వేర్ హీ విల్ ట్రావెల్ విత్ ద స్టోరీ, హీ నరేట్స్ ద స్టోరీ. అంటే రాహుల్ ఎలా అయితే కథ చెప్తున్నాడో ప్యారల్గా సాను కూడా కథ చెప్తున్నాడు తన విజువల్స్తో, తన లెన్స్తో. సో దట్స్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ. అండ్ ఇనీషియల్గా సాను గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా నేను రాహుల్తో చెప్పాను దట్స్ హిస్ స్ట్రెంగ్త్ అని. ఐఎమ్ షూర్ రాహుల్ రియలైజ్డ్ ఇట్ నౌ ఆఫ్టర్ ద పోస్ట్ ద ఫిల్మ్. బికాజ్ ఒక క్యారెక్టర్కి ఒక మూడ్ క్రియేట్ చేయడం కానీ, లేదంటే ఆ కథని చాలా ఇంపాక్ట్ఫుల్గా డెలివర్ చేయడం కానీ సాను స్ట్రెంగ్త్ అది. మీరు ఆల్రెడీ జెర్సీలో చూశారు. సో అంత స్పెషల్ ఫిల్మ్. దాని తర్వాత రాబోతున్న శ్యామ్ సింగ్ రాయ్ కూడా సానువే డిఓపి అవటం ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఐ హోప్ మీ అండ్ సాను టుగెదర్ విల్ వర్క్ ఆన్ సో మెనీ మోర్ ఫిల్మ్స్. యా, ఈవెన్ ఐఎమ్ విషింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ పృథ్వీ. Sir, why did you choose Nani Garu for this film? And if not Nani, who is your first choice? ఈ కథని ఒకే ఒక్క నరేషన్ జరిగింది, అది నాని గారికే జరిగింది. ఈ కథకి ఆప్షన్స్ ఎప్పుడూ ఏమో అనుకోలేదు. ఈ కథ చేతిలోకి వచ్చిన తర్వాత ఒరిజినల్ స్టోరీ సత్యదేవ్ జంగా గారు ఇచ్చారు. దాన్ని నేను స్టోరీ డెవలప్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే చేశాను. ఈ కథని నాని గారు చేయాలి అని ఎందుకు అనిపించిందంటే, ఒకటి నటుడు కావాలి నాకు ఫస్ట్. ఎందుకంటే ఇన్ని షేడ్స్, ఇంత స్పాన్, అంత ఎమోషనల్ మీటర్, ఇవన్నీ చేయడానికి ఐ నీడ్ అన్ యాక్టర్ మోర్ దెన్ ఏ హీరో. Yes, sir. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ హై బడ్జెట్ ఫిల్మ్. అంత బడ్జెట్ పెట్టగలిగే స్టార్ కావాలి నాకు. ఆ రెండు కాంబినేషన్ నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నాకు నాని గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. నేను బిగినింగ్ ఫిలిం కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఐ యూస్ టు, నాకే కాదు ఎంతోమంది కొత్త డైరెక్టర్స్కి నాని గారితో ఒక సినిమా చేయడం అన్నది అదొక వాళ్ళ లైఫ్లో ఒక ఫేజ్ దాడతారు. లైక్ ఇట్స్ బెంచ్ మార్క్. నాని గారితో ఒక కథ చేయాలి, ఒక కథ చెప్పాలి అనడం. సో నాకు ఇటువంటి కథ దొరికిన తర్వాత ఆ ఫేజ్లో ఎవరున్నా సరే నాని గారు తప్పితే నాకు తెలిసి వాళ్ళ మైండ్లో ఇంకొకరు రారు. అది మీకు సినిమా చూస్తే అర్థమవుద్ది. నో వన్ ఎల్స్ క్యాన్ పోర్ట్రే ద క్యారెక్టర్ ఆఫ్ శ్యామ్ సింగ్ రాయ్ లైక్ నాని గారు. Thank you, sir. Thank you. Waiting for film, sir. Here. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లుక్ ఈ మూవీలో చాలా బాగుంది, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. నా క్వశ్చన్ వచ్చేసి, మీరు ఆల్రెడీ డ్యూయల్ రోల్ మూవీస్ చేస్తున్నారు కదా, ఈ స్టోరీ వినగానే వాట్ ఎగ్జైటెడ్ యూ సో మచ్ అండ్ వాట్ ఈస్ ఇట్ దట్ డిఫరెంట్ మీరు ఈ మూవీ చూస్ చేసుకోవడానికి కారణం?
ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీథింగ్ అండ్ ఎనీథింగ్ ఐ హ్యావ్ డన్ సో ఫార్. నేనే కాదు, తెలుగులో మనం చూసిన చాలా ఫిల్మ్స్కి ఇట్స్ కంప్లీట్లీ అవే ఫిల్మ్ అండ్ ఇట్స్ అ కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్. ఏంటి అన్నది మీకు ఐ కాంట్ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద స్క్రిప్ట్, కాబట్టి మీకు రేపు సినిమా చూసినప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి సినిమా స్టార్ట్ అయిన మూమెంట్ నుంచి సినిమా ఎండ్ అయ్యి మీరు థియేటర్ బయటకు వచ్చేంత వరకు ఇట్స్ అ కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్. నాని నుంచే కాదు, జనరల్గా మనం చూసే తెలుగు సినిమాల నుంచి ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుందని నమ్ముతున్నాను. ఓకే, విచ్ క్యారెక్టర్ యూ లవ్ మోస్ట్, శ్యామ్ సింగ్ రాయ్ ఆర్ వాసు, అండ్ వాట్ ఈస్ ఇట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఫర్ యూ అవుట్ ఆఫ్ బోత్? Both of them are equally important for the story of the film, but I think end of the day it's Shyam Singh Roy. The cinema pere cheptundi kada, so at 100% favorite will be Shyam any day. Thank you. Thank you. Hi Annaya. Hi ma. This is Alekhya. Hi Alekhya. So మీ posters ఇంకా రిలీకర్ వీడియోస్ చూసింగా we are very curious about your characterization. So just ఏదో ఒక 2 lines అట్లా. నేను శ్యామ్ గురించి ఇందాక డైరెక్టర్ చెప్పాడు కదా, చాలా పవర్ఫుల్గా చెప్పాడు. శ్యామ్ గురించి చెప్పాలి అంటే, నేను చాలా సినిమాల్లో మన హీరోయిజం అంటే చాలా పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ అవి ఇవి ఆల్మోస్ట్ ఒక పేజ్ డైలాగ్స్ తర్వాత వచ్చే ఒక ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఐ థింక్ శ్యామ్ విషయంలో అది ఒక్క మాట కూడా లేకుండా వస్తుంది ప్రతి ఫ్రేమ్లో. సో దట్స్ ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ అ క్యారెక్టరైజేషన్. అది సరిగ్గా రాసినప్పుడు తన క్యారెక్టరైజేషన్, తన ప్రిన్సిపల్స్ ఏంటి, తనకు ఒక బ్యాక్ స్టోరీ సాలిడ్గా ఇచ్చినప్పుడు మాత్రమే అది క్రియేట్ అవుతుంది ఆ ఇంపాక్ట్ అనేది. అండ్ నేను సినిమా చూసినప్పుడు కూడా అనిపించింది, చాలా ప్లేసెస్లో పెద్ద మాటలు లేవు కానీ అది డెలివర్ చేసిన ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో దట్స్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ శ్యామ్ హ్యాస్ ఇన్ శ్యామ్ సింగ్ రాయ్. ఇది మీ పర్సనల్, యాక్చువల్లీ మీ అత్తయ్య వాళ్ళు సైనిక్పురిలో ఉంటారు. ఐ యూస్ టు వెయిట్, మీరు వస్తున్నప్పుడు లైక్ ఆపోజిట్లోనే మా ఇల్లు అన్నమాట, లైక్ టోటల్ ఆపోజిట్లో. నేను ఇట్లా వెయిట్ చేస్తుంటే వాళ్ళు వస్తున్నారు నాన్నగారు అంటే ఇట్లా, కానీ ఎప్పుడు మీరు కనిపించలేక కెన్ ఐ గెట్ ఎ సెల్ఫీ? 100% యూ కెన్ గెట్ ఎ సెల్ఫీ. హగ్గులు కూడా అడుగుతున్నారు నాని గారు. ఇది ఇక్కడతో ఆగలేదు. నన్ను తీయమంటారు సెల్ఫీలు, ఇదే ప్రాబ్లం. బేసిక్గా ప్లాన్ ఏంటంటే తను నాతో దిగినట్టు ఉండకూడదు, నేను తనతో దిగినట్టు ఉండాలి. అది అంటే నిల్చుంటే నర్వస్గా ఫీల్ అవుతానని. మీరు ఎలా కావాలంటే అలా అక్కడ పడుకొని పక్క వాళ్ళు నిల్చోబెట్టారండి. సరే, క్వశ్చన్ రాహుల్ గారికి. నానిగారు మీతో తర్వాత మాట్లాడతాను అవకాశం వస్తే. రాహుల్ గారు, మీ పేరు గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ ఆథర్. సో మీ పేరుకున్న నేపథ్యం ఒకటి, మీ పేరు ఎలా వచ్చింది అనేది ఒకటి ఫస్ట్ క్వశ్చన్. పర్సనల్గా అంటే సినిమా గురించి చాలా వరకు చారిత్రక నేపథ్యం లేకపోతే పీరియాడిక్ డ్రాబ్యాక్ మూవీస్లో ఇండియన్ మూవీస్ పర్టికులర్ తెలుగు కానీ ఇట్లాంటివి నేను చూస్తున్నప్పుడు, ఐఎమ్ సారీ ఇఫ్ ఐ కెన్ మెన్షన్ దట్ నేమ్స్, శాతకర్ణి కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ హిందీలో హృతిక్ రోషన్ గారి పేరు మెన్షన్ చేశారు కాబట్టి ఆ పేరు కూడా మర్చిపోయాను. సో అది కావచ్చు. పేర్లు చాలా భారీగా ఉన్నాయి టైటిల్స్. అసలు హృతిక్ గారి మూవీ కోసం అయితే నేను వెయిట్ చేశా. ఏం మూవీ పేరు ఏంటండి అది? కాదు మొహంజదారు. మొహంజదారు. అసలు ఆ పేరుకి ఏమాత్రం సార్థకత జరగలేదు అనిపిస్తుంది నాకు. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ ఎనీవే, అదే విధంగానే డిఫరెంట్ రీజన్స్ తోటి ఈ స్క్రిప్ట్ ఎలా అనుకున్నారు, దానికి మీరు ఎక్స్ట్రా పెట్టిన ఎఫర్ట్ ఏంటి, ఆ స్క్రిప్ట్ని డెలివర్ చేయడంలో, ఇట్లాంటివి అన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్, నా పేరు గురించి. నాకు చిన్నప్పుడు రాహుల్ అని పెట్టినప్పుడు ఒకరోజు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఎందుకు ఈ పేరు పెట్టావు? అప్పటికి అది చాలా పాష్ పేరు మా స్కూల్లో. సో అడిగితే మా నాన్న చెప్పారు, నాకు మా అన్నయ్యకి ఇద్దరికి కమ్యూనిస్ట్ భావాలున్న గొప్ప లీడర్స్, రైటర్స్ పేర్లు పెట్టారు. నా పేరు రాహుల్ సాంకృత్యాయన్ అనే రచయిత గురించి పెట్టారు. మా అన్నగారికి ప్రమోద్ దాస్ గుప్తా గారి గురించి ప్రమోద్ అని పెట్టారు. సో అప్పుడు ఐ గాట్ ఇన్స్పైర్డ్. మా నాన్న అథీస్ట్, చిన్నప్పటి నుంచి రిలీజ్ అనేది పరిచయం చేయలేదు, కమ్యూనిజం పుస్తకాలు ఇవే పరిచయం చేశారనమాట. సో దట్ థింగ్ గోస్ టు మై డాడ్. ఆయన గురించి నేను చదవడం స్టార్ట్ చేసి రాహుల్ సాంకృత్యాయన్ బుక్స్ అన్ని చదివిన తర్వాత, నేను ఇంటి పేరు వాడకూడదు, అది కులాన్ని రిప్రజెంట్ చేస్తుంది, అది మా ఇంట్లో లేదు ఎప్పుడు. నాకు ఒక ఏజ్ వచ్చే వరకు అసలు నా కాస్ట్ ఏంటో నాకు తెలియదు మా ఇంట్లో నిజంగా. సో ఆ పేరుని అలాగనే కంటిన్యూ చేశాను. దట్ ఇన్స్పైర్స్ మీ టు బీ వాట్ ఐఎమ్ టుడే. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, మీరు అన్నట్లు శాతకర్ణి లేదా మొహంజదార్ ఆ సినిమాలు కూడా
డెఫినెట్లీ దే ఆర్ వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్స్, దాంట్లో డౌట్ లేదు. మీకు కథాపరంగా కనెక్ట్ అయి ఉండకపోవచ్చు, కానీ టెక్నికల్గా వాళ్ళు అంతే ఎఫోర్ట్ పెట్టి చేస్తారు, అన్నీ అలానే చేస్తారు. మీకు జోధా అక్బర్ లాంటి సినిమాలైనా గుర్తుండేది జస్ట్ బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రొడక్షన్ వాల్యూస్, ఇట్స్ నాట్ అబౌట్ ద ఎస్థెటిక్స్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ అబౌట్ ద స్టోరీ, ద ఎమోషన్. ఆ విధంగా శ్యామ్ సింగ్ రాయ్ విల్ లివ్ విత్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. సూపర్. ఇటు హాయ్ నాని గారు. హాయ్. మీ మూవీస్లో నా ఫేవరెట్ జెర్సీ మూవీ. Thank సో you. భీమ్లీ కబడ్డీ జట్టు, నెక్స్ట్ జెర్సీ, ఈ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం మళ్ళీ మీ నుండి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యామ్? అంటే ఇంకా ఎక్కువ చేస్తే కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్సే చేస్తాను అనుకుంటారేమో కదా. లేదా సో ఆల్రెడీ అంటే 2 ఫిల్మ్స్ చేశాను, అండ్ 2 ఫిల్మ్స్ కూడా చాలామంది ఆ సినిమాలకి ఫ్యాన్స్ ఉన్నారు. అంటే భీమ్లీ కబడ్డీ జట్టుకి ఈ రోజుకి నన్ను చాలా చోట్ల కలిసి నాకు భీమ్లీ కబడ్డీ జట్టు ఫేవరెట్ అని చెప్తుంటారు. అండ్ జెర్సీ సంగతి మీకు తెలిసిందే. సో నేను ఇంకొక స్పోర్ట్స్ ఫిల్మ్ చేశానంటే నేను ఆ స్పోర్ట్స్ ఫిల్మ్స్కి అంబాసిడర్ అయిపోతానేమో అని కొంచెం బ్రేక్ ఇస్తున్నాను. బట్ ఐఎమ్ షూర్, అంటే ఆబ్వియస్లీ ఇంకొక 5 ఏళ్ళు అయితే నేను ప్లేయర్ కాదు, కోచ్ క్యారెక్టర్లు వేసుకోవాలి. కాబట్టి మేబీ అట్ సైడ్ షిఫ్ట్ అవుతానేమో ఈసారి చేసే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్కి. అంటే జెర్సీలో ఫెయిల్యూర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేశారు కదా, సో అది చాలా రిలేట్ అవుతుంది పీపుల్కి. సో అలాంటిది మళ్ళీ చేస్తే బ్రేక్ అవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు? రెడీగా ఉన్నారా? థ్యాంక్ యూ. మీరు రెడీగా ఉన్నారు కాబట్టి నేను త్వరలోనే చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో క్వశ్చన్ టు అనురాగ్ అంటే ఇక్కడ అనురాగ్ గారు. హాయ్ అనురాగ్ గారు. హాయ్ అండి. మీరు టైటిల్ సాంగ్స్ ఎందుకంటే ఎంత బాగా పాడతారు? మిగతా పాటలు పాడరా? మిగతా బాగా పాడు. అన్నిటికంటే టైటిల్ సాంగ్స్ చాలా ఇంపాక్ట్ వస్తుందండి, ఎవర్ గ్రీన్ అవి. ఇట్ కుడ్ బి మహానటి ఆర్ ఇట్ కుడ్ బి శాంసంగ్ రాయ్. యా, బేసికల్లీ అంటే అది మ్యూజిక్ డైరెక్టర్స్ చాయిస్. నేను ఎందుకు పాడతాననేది నాకు తెలీదు, బట్ ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అంతే. ఎనీవేస్ మాకు కావాల్సిన అవుట్పుట్ అయితే అదే. థ్యాంక్ యూ సో మచ్. అలా కుదిరేస్తాయి అవి అంతే స్పెషల్గా. మేబీ అంటే ఇట్స్ ఆల్సో లవ్ ఫర్ దట్ హీరోయిజం ఆర్ హీరోస్ అండ్ ఆల్సో యా. అంటే బికాజ్ మేము పాడేటప్పుడు వీ డెఫినెట్లీ పుట్, అంటే మేము ఎవరి కోసం పాడుతున్నామో వాళ్ళ గురించి డెఫినెట్లీ వీ వర్క్ టువర్డ్స్ దెమ్. సో యా. హాయ్ నిఖిల్. వాట్స్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్ నాని? వాట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్? డ్రీమ్ ప్రాజెక్ట్ అందుకంటే లెజెండరీ డైరెక్టర్ లైక్ రాజమౌళి గారితో చేశారు అండ్ డెబ్యూ డైరెక్టర్స్తో చేశారు. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే మీరు ఏ డైరెక్టర్తో చేస్తే ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఒక రకంగా చెప్పాలంటే ఎనీ ఫిల్మ్ ఐ వర్క్ ఆన్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్, బికాస్ ద నెక్స్ట్ వన్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఈ సినిమా ఎలా రాబోతుందా, ఎలా చేయాలి, ఎంత బాగా చేయాలి, మనకి దీని గురించి హౌ డూ యూ పుష్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ప్రతి సినిమా ముందు తాపత్రయపడతాను. సో ప్రతి ఫిల్మ్ ఇస్ అ డ్రీమ్ ప్రాజెక్ట్ అని అనుకొని చేస్తాను. ఇలాంటి సినిమా చేయాలి, ఈ డైరెక్టర్తో చేయాలని. మీరు నా ట్రాక్ రికార్డ్ ఒకసారి నా కెరీర్ చూస్తే ఆ ఆలోచన, ఆ థాట్ అసలు లేదన్న సంగతి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నేను ఎంత ఇప్పుడు దాకా ఐ థింక్ మోస్ట్ నెంబర్ ఆఫ్ డెబ్యూటెంట్స్ అండ్ మోస్ట్ చాలాసార్లు ఈవెన్ దో లాస్ట్ ఫిల్మ్స్ వేర్ కంప్లీట్ ఫెయిల్యూర్, నేను చాలామంది వద్దన్నా సరే ఐ వెంట హెడ్ అండ్ డిడ్ ఫిల్మ్స్ అనమాట. సో ఐ నెవర్ రియలీ కేర్డ్ అబౌట్ నేమ్స్ ఆర్ వాట్ వాజ్ దేర్, ముందు హిట్టా ఫట్టా అలాంటిది ఎప్పుడు పట్టించుకోలేదు. ఓన్లీ థింగ్ విచ్ మ్యాటర్స్ టు మీ ఈజ్ చెప్పిన కథ చాలా ఎక్సైటింగ్ అనిపించిందా, నేను ఎక్సైటింగ్ ఉన్నానా, నెక్స్ట్ 6-7 నెలలు ఇదే ఎక్సైట్మెంట్తో పొద్దున్న నిద్ర లెగుస్తాను షూటింగ్కి వెళ్ళడానికి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దట్స్ హౌ ఐ కమ్ టిల్ హియర్ అండ్ హియర్ ఆఫ్టర్ ఆల్సో ఇట్ విల్ బి ద సేమ్. హాయ్ నా. వి ఆల్వేస్ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. క్వశ్చన్ మన రాహుల్ గారికి, ఈ సినిమా తర్వాత మా నాని అన్నని మేము ఏ స్టాండర్డ్స్లో చూసుకోవచ్చు? ఆ స్టాండర్డ్స్ అంటే లాస్ట్ 2 మూవీస్ నుంచి మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. బట్ ఈ సినిమా తర్వాత మేము ఏ స్టాండర్డ్స్లో చూసుకోవచ్చు, మా అన్నని ఎక్కడి దాకా మేము ఊహించుకోవచ్చు? మీరు ఈ సినిమాని మీరు ఒక బెంచ్ మార్క్ లాగా చూడొచ్చు ఫర్ ఎవర్. అంటే ఎప్పటికైనా ఈ సినిమా యాక్టింగ్ స్టాండర్డ్స్లోను, ఎమోషనల్ మీటర్లోను, ఆ క్యారెక్టర్ని అంత హుందాగా పోషించడంలో మీ ఇష్టం. అంటే మీ ఇమాజినేషన్కి వదిలేస్తాం. మీరు మ్యాక్సిమం ఎంతైనా యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. ఆయన మిమ్మల్ని డిసప్పాయింట్ చేయరు, మీ ఇష్టం. అది ఇంకా మీ అభిమానానికి వదిలేయచ్చు. షూర్ కదా అన్న? టోటలీ. యా. థ్యాంక్ యూ అన్న. అదే నీ క్వశ్చన్కి నాకు టెన్షన్ వచ్చింది, ఏం చెప్తాడు? హాయ్ నాని, నా పేరు శ్రీప్రియ. హాయ్ శ్రీప్రియ. ప్రియా హాయ్. క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికేసాయి. ఏం లేదు, చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని థియేటర్లో చూసి. సో మీ ఫస్ట్ మూవీ రిలీజ్కి లీవ్ పెట్టి హాఫ్ డే, ఇవాళ నాని మూవీ రిలీజ్ అంటే ఓకే శ్రీప్రియ ఇవాళ వర్క్ చేయదు హాఫ్ డే అని చెప్పి అలా లీవ్ పెట్టి చాలా రోజులు అయింది. హౌ డు యూ మేనేజ్ టు బి ఆల్వేస్ దేర్? షీ ఈస్ మై మోస్ట్ పాపులర్ ఫ్యాన్.
Everybody knows Priya is my fan. I think Priya's ID is also fan girl, no? Nani fan girl, yeah. I'm not gonna change Nani. How much ever I grow or whatever happens, that will still be there. Thank you, So, Priya. Yeah, అదే మళ్ళీ అలాంటి డే కోసం వెయిట్ చేస్తున్నాను సో దట్ ఐ టేక్ లీవ్ అండ్ వాచ్ యువర్ ఫస్ట్ డే ఫస్ట్ షర్ట్ ప్రసాద్. December 24th, and I'll watch it along with all of you. థ్యాంక్ యూ థ్యాంక్స్ Nani and all the best. Thank you, Priya. Thank you so much. నానిగారు ఇవాళ ఏ కలర్ వేసుకొస్తారో ముందే తెలుసా? టాప్ ఫ్యాన్ గర్ల్ కోయిన్సిడెన్స్. Possible. ఇటు She knows everything. హాయ్ నాని అన్న. Hi. నేను ఆర్జే సూర్య ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం. Ayyo, who doesn't know you, Surya? Tell. సో క్వశ్చన్ కేకే అన్నకి. సో బయట లిరిక్స్ చదివినప్పుడు అండ్ ఇందాక సాంగ్ విన్నప్పుడు మొత్తం సినిమా తాలూకు ఎసెన్స్ అంతా కూడా ఈ సాంగ్లో క్లియర్గా అర్థమైపోయింది. బికాజ్ అక్షరమై పుట్టిండా అంటే ఈజ్ అ రైటర్ ఆర్ ఎల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నాడు ఆ ఎరాలో ఉన్నటువంటి మీ క్యారెక్టరైజేషన్ క్లియర్ కట్గా అర్థమైపోయింది. అండ్ ఒక డైరెక్టర్ ఒక స్టోరీని చెప్పడానికి 2.5 hours ఆర్ ఎల్స్ 3 hours టైం తీసుకుంటాడు. ఒక హీరో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. బట్ ఎంటైర్ ఈ 3 hours సినిమాని ఒక్క పాటలో కన్వే చేయడానికి ఎంత ఛాలెంజింగ్ అనిపించింది అన్న మీకు? థ్యాంక్ యూ సో మచ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఈ సినిమా కథ అంతా ఈ పాటలో చెప్పారనమాట. ఒక జస్ట్ 6 to 8 years పీరియడ్. సో ద రైజ్ ఆఫ్ శ్యామ్ అని చెప్పి సాంగ్ నేమ్లోనే ఉంది. సో శ్యామ్ ఎలా ఎదిగాడు, ఆ 8 yearsలో ఏం చేశాడు అన్నది నాకు డైరెక్టర్ గారు చెప్పారనమాట. మొత్తం ఆయన రాసుకొని సో దాన్ని నేను సాంగ్లో తీసుకురావడానికి ట్రై చేశాను అనమాట. సో పాటలో కథ చెప్పడం నాకు చాలా ఇష్టం. చాలామంది హీరోలకు అది ఇష్టం ఉండదు. ఎంతసేపు ఎలివేషన్ డ్యాన్స్ స్టెప్స్ ఇవే చూస్తారు. బట్ మీరు నానిగారి సినిమాల్లో పాటలు చూడండి, స్టెప్పుల కోసం పాటలు ఉండవు. ఆయనకు కూడా కథ చెప్పడం చాలా ఇష్టం. అందుకే జెర్సీ కానీ కృష్ణగాడు కానీ వీటన్నిటిలో పాటలో కథ ఉంటుంది. సో నాకు అలాంటి హీరోకి రాయడం అంటే అదృష్టం అనమాట. నాకు అవకాశం రావడమే నాకు అదృష్టంగా భావిస్తుంటాను. సో లిరిక్స్ వింటున్నప్పుడు కానివ్వండి ఎవరెల్స్ బయట చూసినప్పుడు కానివ్వండి తెలియకుండా ఒక విప్లవాత్మకమైనటువంటి లక్షణాలు మనలోంచి కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. సో మీరు ఈ పాట రాయడానికి శ్రీశ్రీ గారి మహాప్రస్థానం మళ్ళీ చదివాను అని చెప్పారు. సో అది మిమ్మల్ని ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? 100% దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. ఈ పర్టికులర్ పాటకి అంతకుముందు ఏదో లవ్ సాంగ్ రాస్తూ ఆ మూడ్లో ఉంటూ దీంట్లోకి రావడానికి చాలా టైం పట్టింది. నాకు ట్యూన్ ఇచ్చి 2 days అయింది. రాహుల్ గారు ఫోన్ చేసి అడిగారనమాట, ఏమైనా స్టార్ట్ చేశారంటే లేదు ఇంకా ఆ మూడ్లోకి వెళ్ళలేదు నేను అని చెప్పి అప్పుడు చదవడం స్టార్ట్ చేశాను. ఒక 1 hourలో జస్ట్ అలా చదివి తర్వాత దాన్ని ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేశారు హీరో కవి అని. అది రివీల్ చేయాలా వద్దా అని నేను కూడా డౌట్ఫుల్గా ఉండే. సో యూ అబ్జర్వ్డ్ ఇట్. కవి అంటే సినిమా ఎంటైర్ కవి గురించి ఏం కాదు, బట్ ఈ పాటలో తను ఏం రాశాడు ఎలా రాశాడు అని. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం రివీల్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ సినిమాలో ఈ సాంగ్లో మీకు ఒక చిన్న మోంటాజ్లో తెలిసేది ఏంటంటే శ్యామ్కి శ్రీశ్రీ గారి నుంచి ఉత్తరం వస్తుంది. ఆయన పెన్ ఫ్రెండ్స్, యా కలం స్నేహితుడు. అన్న 1 question అన్న, అంటే ఇది చూసినప్పుడు ఆర్ ఎల్స్ దీని తాలూకు పోస్టర్స్ అవి చూసినప్పుడు ఒక విషయం అయితే అర్థమైపోయింది. చిరంజీవి గారికి ఖైదీ ముందు ఖైదీ తర్వాత, ప్రభాస్కి బాహుబలి ముందు బాహుబలి తర్వాత, విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి ముందు అర్జున్ రెడ్డి తర్వాత, సో నానికి శ్యామ్ సింగ్ రాయ్ ముందు శ్యామ్ సింగ్ రాయ్ తర్వాత అని అనుకోవచ్చా? నానికి అలా ఉండదు. నానికి ప్రతి సినిమా ముందు ప్రతి సినిమా తర్వాత. సూపర్ అసలు. అంతే కదా, జెంటిల్మెన్ తీసుకున్న, జెర్సీ తీసుకున్న, భీమ్లీ తీసుకున్న, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ స్టోరీ ఇస్ డిఫరెంట్. హాయ్ నాని అన్న. హాయ్. ఐఎమ్ పీకే ఫ్రమ్ బిగ్ ఎఫ్ఎం రేడియో. హాయ్ పీకే. పవర్ స్టార్ పీకే. ప్రదీప్ కుమార్ పీకే. ప్రదీప్ కుమార్ పీకే, ఓకే. సో 2 questions. ఫస్ట్ థింగ్ అబౌట్ ద మూవీ, శ్యామ్ సింగ్ రాయ్కి నానికి ఏమైనా కామన్ ఉందా? కామన్ అంటే బికాజ్ శ్యామ్ అన్నవాడు 60s 70sలో ఈ వయసులో ఉన్నవాడు కాబట్టి అప్పటికి ఇప్పటికి జనరల్ బాడీ లాంగ్వేజ్ మాట తీరు ఇవన్నీ ఏది కామన్ కాదు. బట్ ఎక్కడో లోపల ఒక హార్ట్ అనేది కొంచెం చాలా కామన్ అని అనుకుంటున్నాను నేను. ఐ ఫెల్ట్ దట్, ఎందుకంటే ఆ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఇట్ ఫెల్ట్ పర్సనల్. I could feel what he was feeling. I felt his emotion, particularly the last scene of his. I felt what he must have felt, Ani. So it did affect me and impact me in a big way. Super.
దానికి నేను ఒక ఆన్సర్ చెప్తాను, ఎందుకంటే Yeah. శ్యామ్ని నాని గారిని పక్క నుంచి చూసిన వ్యక్తిని, ఎక్కువ ట్రావెల్ అయ్యాను కాబట్టి. సో ఇద్దరికి ఉన్న ఒక కామన్ ఎలిమెంట్ ఏంటంటే పట్టుదల. ఇద్దరు మొండి పట్టుదల. And Anna, after a long time, you're coming back to theaters. What exactly is going through you right now? I feel ఏమంటారు దాన్ని, మన స్థానబలం అంటారు కదా. కొంతమంది కొన్ని చోట్ల ఉంటే చాలా బలం ఉంటుంది, కానీ వేరే పక్కకి వెళ్తే అంత బలం ఉండదు కదా. ఐ థింక్ నా స్థానబలం థియేటర్స్. అండ్ ఐ బీన్ మిస్సింగ్ ఇట్. చాలా అంటే చాలా నాకు ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ దొరికింది నాకు ఫస్ట్ నుంచి, కెరీర్ బిగినింగ్ నుంచి నాకు తెలుసు. అయితే పరిస్థితుల వల్ల ఆబ్వియస్లీ ఇంకొక అండ్ నేను కంటిన్యూస్గా నేను ఆల్మోస్ట్ డ్యూరింగ్ ద లాక్డౌన్లో కూడా షూటింగ్ చేశాను. నేను మీకు ఏదో మీ అందరితో టచ్లో ఉండకపోతే, మీ అందరికీ ఏదో ఒక సినిమా అయిపోతే నాకు నిద్ర పట్టదు కాబట్టి. సో అప్పుడున్న సిచ్యువేషన్స్లో, అప్పుడున్న పరిస్థితుల వల్ల ఐ కుడెంట్ కమ్ టు థియేటర్స్. కానీ థియేటర్స్లో వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడల్లా వదిలే ఛాన్సే లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంత గ్యాప్ తర్వాత, ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ థియేటర్లోకి, అండ్ అది శ్యామ్ సింగ్ రాయ్ లాంటి వన్ ఆఫ్ మై మోస్ట్ పవర్ఫుల్ అండ్ కంటెంట్ ఫిల్మ్స్తో వస్తున్నాను కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ దిస్ ఇయర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ బిగ్. ఒక ఓ వేసుకుందాం అన్నకి. అన్న లాస్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు యూ ఈ సినిమాలో వాట్ విల్ స్టాండ్ అవుట్? I think it's not one thing what will stand out. I think Shyam Singh Roy as a film will stand out among all the other films. Super. Thanks Anna. Thank you so much. Thank you. హాయ్ నాని గారు. Hi. నా పేరు వాసవి. సో మీరు వింటేజ్ లుక్లో చాలా బాగా కనిపిస్తున్నారు. అండ్ ఫస్ట్ ఫిలిం అష్టాచెమ్మాలో ఎలా ఉన్నారో ఈ మూవీ వరకు కూడా మీరు అలాగే హ్యాండ్సమ్గా క్యూట్గా ఉన్నారు. అండ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనే చెప్పచ్చు ఈ మూవీతో. నెక్స్ట్ డివోషనల్ డివోషనల్ మూవీస్ కానీ ఆర్ ఎల్స్ బయోపిక్స్ కానీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. డివోషనల్ అంటే ఐ డోంట్ నో, అంటే అలాంటి ఒక స్క్రిప్ట్, అలాంటి ఒక సెటప్ అంత రావాలి. బయోపిక్స్ డెఫినెట్గా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. ఐ థింక్ ఇంకొక కాంప్లిమెంట్ సార్, అక్కడ కనిపిస్తున్న పిక్స్లో వైట్ అండ్ వైట్ పిక్స్లో మీరు నాకైతే పెద్ద ఎన్టీఆర్ సార్ లా కనిపిస్తున్నారు ఇంత దూరం నుంచి. నైస్ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీస్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సో ఫ్రమ్ రేడియో మిర్చి నాని గారు. హాయ్ నాని అన్న. హాయ్. ఆర్జే అవినాష్ ఫ్రమ్ రేడియో మిర్చి. హాయ్ అవినాష్. ఇండస్ట్రీలో చాలా మూవీస్ వస్తుంటాయి, హిట్ కొడుతుంటాయి, వెళ్తుంటాయి, కానీ చాలా తక్కువ సినిమా తీసే వాళ్ళ ఆలోచనలు కూడా చేంజ్ చేస్తాయి. అట్లాంటి ఒక మూవీ రీసెంట్ ఇయర్స్లో వచ్చింది, రంగస్థలం. అండ్ ఈ సినిమా విజువల్ చూసిన దాని తర్వాత ఐ హోప్ దిస్ విల్ ఆల్సో బికమ్ దట్ వన్ పాత్ బ్రేకింగ్ మూవీ అని చెప్పేసి ఐఎమ్ థింకింగ్. ఇట్ విల్. ఇట్స్ అ ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్. నా పేరు సాయి గణేష్. ఐ జస్ట్ హ్యావ్ వన్ క్వశ్చన్ అన్న. షేడ్స్ అంతా చూస్తుంటే కొంచెం రస్టిక్గా అంతా బాగుంది. ఇది సత్యజిత్ రే బయోపిక్ అనుకోవచ్చా? మైక్ కొంచెం దగ్గరికి పెట్టుకోండి. ఇది సత్యజిత్ రే బయోపిక్ అనుకోవచ్చా? షేడ్స్ మొత్తం అలానే ఉన్నాయి. కాదు, సత్యజిత్ రే లైఫ్లో అంత యాక్షను ఇవన్నీ ఉన్నాయని మీరు అనుకుంటే మీరు అనుకోవచ్చు మరి బయోపిక్ అని. ప్లస్ సత్యజిత్ రే గారికి మీసం కూడా ఉండదు. సో కాదు, ఆయన బయోపిక్ కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సత్యజిత్ రే గారితో పనిచేసిన యాక్టర్స్ కొంతమంది మన సినిమాలో యాక్ట్ చేశారు. దిస్ ఇస్ చాందిని. హాయ్ చాందిని. హాయ్ డైరెక్టర్ గారు, హాయ్ ప్రొడ్యూసర్ గారు అండ్ నాని గారు. ఫస్ట్లీ ఐ రియలీ లవ్ యూ. మీ వైఫ్ ఫీల్ అయినా పర్లేదు, ఏమవదు. ఇండస్ట్రీలో మీరు ఒక స్వీట్ క్యూట్ హ్యాండ్సమ్ హీరో. విజయవాడ నుంచి మీకోసం నేను వచ్చాను. అవునా? డు ఐ డిజర్వ్ ఎ హగ్? ఆఫ్ కోర్స్ yes. వెల్కమ్. రైట్. థ్యాంక్ యూ. సో మీరు నవ్వుతే చాలా బాగుంటారు. థ్యాంక్ యూ. ఐ లైక్ ద డింపుల్ వెన్ యు లాఫ్. థ్యాంక్ యూ. మంచి రామ్ కామ్ సినిమాకి జరుగుతున్న ప్రెస్ మీట్లా ఉంది. మన జానర్ వేరు. మీ కెరియర్లో మీరు చేసిన ఫిలిమ్స్లో ఇస్ దిస్ అ బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలిం అని చెప్పొచ్చా? 100%. యా, అన్డౌటెడ్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ సార్, దిస్ ఇస్ వైష్ణవి. హాయ్ వైష్ణవి. సో
సార్ మిమ్మల్ని ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది మిమ్మల్ని న్యాచురల్ స్టార్ ఎందుకంటారో, లైక్ మీ డ్రెస్సింగ్ కానీ ఎవ్రీథింగ్. Thank you. యూ క్యూట్. థ్యాంక్ యూ. So- ఐ లైక్ యువర్ గ్లాసెస్. సో సార్ ఈ మూవీలో మీరు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏదైనా ఫేస్ చేశారా? లైక్ ఛాలెంజ్ కాదు, ఇష్టపడి మనం మనసు పెట్టి చేస్తున్నప్పుడు ఏది ఛాలెంజ్ అనిపించదు. బట్ అంటే ఒక కాన్స్టెంట్గా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది డెఫినెట్గా. సో నేను రాహుల్ కూడా డిస్కస్ చేస్తుండేవాళ్ళం. ఈ సినిమాలో కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, మేము అనుకున్న కొన్ని మూమెంట్స్, అందులో ఒక 60% కనుక అచీవ్ చేయగలిగితే మనం వీ హ్యావ్ డెలివర్డ్ రాహుల్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అని మేము బిగినింగ్లో అనుకున్నాం. బట్ టుడే ఆఫ్టర్ ఫినిషింగ్ ద ఫిలిం ఐ థింక్ వీ హ్యావ్ డెలివర్డ్ 120%. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ.